జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ ముందు తల ఎగరేస్తుంటే చూడలేకపోతున్నాను దేవిక. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమ్మా. అలాంటి అవినీతి కుక్కలకి జడిస్తే వాళ్ళకి లేని మర్యాదని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ కూతలు పట్టించుకోకు. ఇక్కడుండి పని చేసుకునే వెళ్దాం. నువ్వు కూర్చోమ్మా. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. క్యాషియర్ గారు, క్యూ లైన్ చాలాసేపటి నుంచి కదలటం లేదు. కొంచెం త్వరగా పని అయ్యేలా చూడండి. హలో మేడం, ఇదేమైనా మీ మాజీ ఆఫీస్ అనుకున్నారా? ఇక్కడికి వచ్చి ఆర్డర్స్ ఇస్తున్నారు. జాబ్ ఎలా చేయాలో జాబ్ లేని మీరు చెప్తే వినే పొజిషన్లో మేము లేము. ఎవరైనా సరే క్యాష్ కావాలంటే ఎంతసేపు అయినా లైన్లో వెయిట్ చేయాల్సిందే. దేవిక, ఆ డబ్బులు రేపొచ్చి తీసుకుంటానులే. నువ్వు పడుతున్న అవమానాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకొక క్షణం ఇక్కడ ఉండద్దు. వెళదాం పదమ్మా. వద్దమ్మా, ఇలాంటి మాటలకు బాధపడకూడదు. మన నిజాయితీ ఏంటో మనకి తెలుసు. వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్దాం. నువ్వు ఇలా కూర్చో. నువ్వు రా అమ్మా, ఇలా వచ్చి బల్ల మీద కూర్చో. రా. మేడం ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ దేవికా జాదవ్. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మేడం చాంబర్ క్లీన్ చేయి. మేడం నమస్తే మేడం. సారీ మేడం, సారీ. బాబు, కొంచెం తాగడానికి వాటర్ ఇస్తారా? ఇదిగో పక్కనే ఉంది కదా, తాగమ్మా. క్యాషియర్ గారు, వర్కింగ్ అవర్స్లో ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. అప్పుడే క్లోజ్ బోర్డ్ పెట్టారేంటి? దాదాపు గంట నుంచి లైన్లో నిలబడున్నాను. మా పని అయ్యాక బోర్డు పెట్టుకోండి. క్లోజ్ బోర్డు ఎప్పుడు పెట్టాలో మీరు మాకు చెప్తారేంటి?
గవర్నమెంట్ నుంచి తీసుకునే జీతానికి ఆఫీస్ టైం వరకు వర్క్ చేయమని చెప్తున్నాను. ఇంకా ఆఫీస్ టైం ఉండగానే క్లోజ్ చేసి ఇలా రూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలే ఆపవమ్మా. నువ్వు ఎంత నిజాయితీగా పనిచేశావో నువ్వు జైలుకి వెళ్ళిన కేసును బట్టి అర్థమవుతోంది. అలాంటి నువ్వు చెప్తే నేను ఫాలో అవ్వాల్సిన పని లేదు. పైగా నువ్వేమీ నాకు శాలరీ ఇవ్వడం లేదు. నీకు అవసరం అనుకుంటే రేపు రా, లేదంటే మానేయి. ఏమన్నా నువ్వు అసలు ఇలా ఎలా మాట్లాడతావు? దేవిక వద్దమ్మా, రేపొచ్చి తీసుకుంటాను. అది కాదమ్మా. పద వెళదాం. రామ్మా, వద్దురా. షాస్కెల్ బిర్యానీ చేయమని ఆర్డర్ వేశాడు. వాడు చెప్పినవన్నీ చేయడానికి నేనేమైనా వాడి పని మనిషి అనుకుంటున్నాడా? ఇడియట్. కీర్తి, చాలా థ్యాంక్స్. గంట సేపటి నుంచి ఆకలి తట్టుకోలేక ఇంట్లో తినడానికి ఏమున్నాయని కిచెన్ మొత్తం వెతికాను. బియ్యం గాని, పప్పులు గాని, కూరగాయలు గాని ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఇంట్లో తినడానికి ఏమీ లేవని మీ అన్నయ్య మీద కోపడ్డానికి కూడా ఒంట్లో శక్తి లేదు. ఆకలితో నేనే కాదు, నా బిడ్డ కూడా అల్లాడిపోతుంది కీర్తి. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతానేమో అనే టైంకి దేవతలా కూరగాయలు తీసుకుని ఎదురొచ్చావు. అర్జెంటుగా ఏదో ఒకటి వండి నా మొహాన కొట్టి పుణ్యం కట్టుకో. తిని టాబ్లెట్స్ వేసుకుంటాను. పర్లేదు కీర్తి, నీకు వంట చేయడం సరిగ్గా రాదని నాకు తెలుసు కదా. ఆకలి రుచి శుచి కోరుకోదంటారు కదా. ఎలా ఉన్నా తింటాను. మెతుకు గొంతు దిగితే చాలు. కీర్తి, కూరగాయలతో పాటు చికెన్ కూడా తీసుకొచ్చావా? నీది గోల్డెన్ హార్ట్ కీర్తి. ఇంట్లో నేను తాగాల్సిన విటమిన్ పౌడర్స్ అన్నీ అయిపోయాయని చికెన్ తెచ్చి ఆ లోటు కవర్ చేసావు కదా. ఇది నీ కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో తేలేదు. ఆ వెధవ ఆదర్శ్ గాడి కోసం తెచ్చాను. ఈ నిజం నీతో చెప్పలేను. ఇప్పుడేం సమాధానం చెప్పాలి? రే బుజ్జి, ఉదయం నుంచి ఆకలేస్తుందని గోల గోల చేసావు కదా. మీ మేనత్త నీకోసం చికెన్ తెచ్చిందిరా. నేను బాగా తిని నీకు పంపిస్తాను. లోపల నువ్వు కూడా చక్కగా తినాలి, సరేనా? వదినకిప్పుడు చికెన్ చేసి మళ్ళీ చికెన్ తేవాలంటే డబ్బులు లేవు. వదినకి ఇది తెచ్చింది నీ కోసం కాదని చెప్పాలి. వదినా, ఈ చికెన్ తొందరగా చేసి పెట్టు కీర్తి. 10 అయ్యేలోపు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే అంత ఫాస్ట్ గా చెయ్యు. ఆకలి దంచేస్తుంది. భగవంతుడా, ఇలా పరీక్షిస్తున్నావేంటి స్వామి? ఒక పక్కేమో కడుపుతో ఉన్న మనిషి ఆకలితో విలవిల్లాడిపోతుంది. ఇంకో పక్క నా పాలిట యముళ్ళ తయారైన ఆదర్శ్ గడికి వంట చేసి తీసుకెళ్ళాలి. వదిన కోరిన చికెన్ వంట చేసి పెట్టలేని దుస్థితిలో నన్ను పెట్టావు. నరకంగా ఉందయ్యా.